చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీన్ని చూడలేక టీడీపీ నేతలు అసూయతో రగిలిపోతున్నారు. రామకుప్పం మండలం మిట్టపల్లి గ్రామం మద్దికుంట చెరువు జలకళతో నిండిపోయింది. దీంతో కుప్పం ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ పుణ్యమా అని కుప్పం నియోజకవర్గం జలకళతో ఉట్టిపడుతోందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కుప్పం ప్రజల కళను సాకారం చేశారు. ఈ నేపథ్యంలోనే హంద్రీనేవా కాలువలు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 68వ కిలోమీటర్ వద్ద నీటిని విడుదల చేశారు. దిగువన ఉన్నటువంటి యొక్క మిట్టపల్లి గ్రామం, రామకుప్పం మండలం మిట్టపల్లి గ్రామంలో ఈ యొక్క చెరువుకు మొత్తం అంతా చూడొచ్చు. ఏదైతే నీరు చాలా ఉధృతంగా వెళ్తూ ఉంది. కట్ట కింద ఈ చెరువుకు సంబంధించి మొత్తం నీరంతా కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తూ ఈ ప్రాంత వాసుల కళ సాకారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం సభకు వచ్చిన సమయంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి హంద్రీనేవా కాలువల ద్వారా నీటిని అందించిన తర్వాతే తిరిగి కుప్పం నియోజకవర్గంలో అడుగు పెడతానన్న మాటను హామీని అమలు చేసిన తర్వాత ఈ యొక్క చెరువుకు నీళ్లు అందిస్తూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 110 చెరువులకు గాను మొట్టమొదటి చెరువుకు ఈ యొక్క నీరు అనేది వెళ్తూ ఉంది. ప్రధానంగా కొంత ఎల్లో మీడియా, ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నీరు లేదు, జలకళ లేదు అంటూ విష ప్రచారం చేస్తున్న వారికి తగిన సమాధానం చెప్పే విధంగా ఈ యొక్క కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో ఉన్నటువంటి యొక్క చెరువుకు ప్రధానంగా నీరు అందిస్తున్నారు. మిట్టపల్లి చెరువులో వీరంతా కూడా తొలిసారిగా జలకళ సంతరించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన వరాన్ని వీరంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గ ప్రజల పాదాల వద్దకు తీసుకువచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన సాహసాన్ని వీరంతా కూడా అపర భగీరథుడిగా కీర్తిస్తూ ఉంటుంటే తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుడుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మేలును తాము మర్చిపోలేము. 110 చెరువుల్లో మొదటి చెరువు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. తర్వాత శాంతిపురం మండలంలో మరో 3 చెరువులు నిండుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకదాని తర్వాత ఒకటి చెరువులన్నీ కూడా జలకళ సంతరించుకుంటే కుప్పం ప్రజల దాహర్తి, ఇటు సాగునీటి కళ పూర్తి స్థాయిలో నెరవేరబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మేలును భవిష్యత్తులో మర్చిపోలేమని చెప్పేసి ప్రాంతవాసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నియోజకవర్గం నుంచి.